నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత అదే రేంజ్ లో మరో ట్రైబల్ మూవీతో బంపర్ హిట్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు దేవరా పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేలాగా ముస్తాబవుతోందని చిత్ర యూనిట్ నుంచి సమాచారం తెలుస్తోంది అంతేకాదు మూవీ టీం నుంచి మరిన్ని విషయాలు మన ఛానల్ కి ఎక్స్క్లూజివ్ గా అందుతున్నాయి అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే దేవరా ఒక సాధారణమైన వ్యక్తి పోర్ట్ లో పనిచేసుకుంటూ రిచ్ గా ఎలా మారాడు కింద స్థాయి నుంచి పైకి ఎలా ఎదిగాడు అనేది పార్ట్ 1 లో చూపించబోతున్నారు అయితే పార్ట్ 1 లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్ని కూడా ఒక రేంజ్ లో ఉంటాయని ఫస్ట్ 15 నిమిషాలు సినిమా అరుపులే అని చెప్తున్నారు ఎన్టీఆర్ స్క్రీన్ పైన కనిపించిన దగ్గర నుంచి సినిమా టెంపో ఎక్కడా తగ్గదని అంటున్నారు సాధారణమైన వ్యక్తి పోర్ట్ బిజినెస్ మ్యాన్స్ ని ఎలా డీల్ చేశాడు ఏ స్థాయికి ఎదిగాడు అనేది చాలా కొత్తగా కనిపించబోతోంది అంతేకాదు క్రూరమైన మనుషుల మధ్యలో అత్యంత క్రూరమైన వాడిలాగా తారక్ కనిపించబోతున్నాడట ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడే కొరటాల శివ దీని గురించి చెప్పాడు మనుషులని పీక్కు తినే మృగాల మధ్యలో అంతకంటే భయంకరమైన వ్యక్తి వస్తే స్టోరీ ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ హైప్ ఇచ్చాడు ఇప్పుడు ఇదే రేంజ్ లో కథ ఉండబోతుందని అంటున్నారు ఇప్పటికే సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని పార్ట్ 1 అనుకున్న సమయానికి రిలీజ్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్ ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాస్తాడు సెకండ్ పార్ట్ కోసం సినిమా లవర్స్ అందరూ వెయిట్ చేసేలాగా సినిమా ఉండబోతోందని టాక్ ఇప్పుడు ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది రీసెంట్ గా వచ్చిన లీక్స్ పైన చిత్ర యూనిట్ అప్సెట్ లో ఉన్నా కూడా అది సినిమాని డ్యామేజ్ చేసేంతగా లేదు అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా లీక్స్ ని ఎంకరేజ్ చేయరు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎలాంటి క్లిప్పింగ్ షేర్ కాకుండా చూస్తారు అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాతో తారక్ నేషనల్ రేంజ్ లో జెండా పాతాలని సోలోగా తన మార్క్ ని పెంచుకోవాలని భావిస్తున్నారు ఈ టైంలో దేవరా గురించి సినిమా గురించి పాజిటివ్ గా టాక్ వినిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి మరోపక్క ఈ సినిమాకి పోటీగా కూడా ఏ సినిమాలు రావట్లేదు నెల రోజుల గ్యాప్ లో పుష్ప 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి సినిమా సూపర్ సక్సెస్ గ్యారంటీ అనే ధీమాలో ఉన్నారు ఫ్యాన్స్ అది మ్యాటర్